ఒక బార్బర్ షాప్కి ఒక తోటమాలి వెళ్ళాడు. ఆ వ్యక్తి పాపం చక్కగా హెయిర్ కటింగ్ చేశాక అతనికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే, అతనికి రోజులో మొదటి బేరం ఎవరొస్తే వాళ్ళకి ఊరికినే హెయిర్ కటింగ్ చేస్తాడు అనమాట. ఆ గార్డెనర్తో అన్నాడు, ఈరోజు మొట్టమొదటికి నువ్వు వచ్చావు కదా, అందుచేత ఈ బోనీ బేరానికి నేను ఏమి కలెక్ట్ చేయను, మీరు ఫ్రీగా వెళ్ళిపోండి. ఆ గార్డెనర్, ఆ తోటమాలి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే బార్బర్ తలుపు తీసే ముందు ఆ తలుపు దగ్గర 12 గులాబీ పువ్వులు పెట్టబడి ఉన్నాయి. అందులో రాశాడు, అయ్యా మీరు నాకు మొట్టమొదటి ఈరోజు నేనే అని నాకు ఉచితంగా హెయిర్ కటింగ్ చేశారు, చాలా వందనాలు, ఈ 12 గులాబీ పువ్వులు మీకు ఇస్తున్నాను. థ్యాంక్స్ గివింగ్, బ్యూటిఫుల్, పొందడం. అలాగే తరువాత ఒక రొట్టెల బేకరీలో పనిచేసేవాడు వెళ్ళాడు. ఈ బార్బర్కి అలవాటే మొదటి బోనీ బేరం ఉచితంగా చేయడం. అతనితో అన్నాడు, అయ్యా ఈరోజు మొట్టమొదటిగా మీరు వచ్చారు కదా, అందుచేత మీకు ఫ్రీగా హెయిర్ కటింగ్ చేస్తాను, మీరు ఏమి కట్టనవసరం లేదు. ఓకే, బాగుంది. నెక్స్ట్ డే దుకాణంలో 12 రకరకాల రొట్టెలు పెట్టి ఉంచాడు. మీరు ఫ్రీగా హెయిర్ స్టైల్ చేశారు, థ్యాంక్ యూ, నా చేతిలో ఉన్న రొట్టెలు ఇస్తున్నాను 12 మీకు ఈరోజు కృతజ్ఞతగా. ఆ తర్వాత ఒక హాస్టల్లో చదివే కుర్రోడు వెళ్ళాడు. వాడిని కూడా చూసి, ఒరే ఈవేళ మొదటి బేరం నీదేరా, నీకు ఊరికినే చేస్తాను హెయిర్ కటింగ్ అని ఆ ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రోడికి మంచి మిలిటరీ కటింగ్ చేశాడు. చూసుకున్నాడు, హ్యాపీ అయిపోయాడు, వచ్చేసాడు. నెక్స్ట్ డే ఏంట్రా కనిపించిందంటే, ఈ హాస్టల్ కుర్రోడు ఓ 12 మంది కుర్రగాళ్ళని పట్టుకొచ్చి వీళ్ళు గుండు కొట్టు అన్నాడు. ఇది వీడు చేసిన థ్యాంక్స్ గివింగ్ ఏంటంటే, అతనేమో గులాబీ పువ్వులు ఇచ్చాడా, ఇతనేమో రొట్టె ముక్కలు ఇచ్చాడా, వీడు ఇంకో 12 మంది తీసుకొచ్చి ఫ్రీగా హెయిర్ కటింగ్ చేయంటాడా. ఎక్కడ ఉన్నాము మనము? దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళము. ఏం చేస్తున్నాం మనం? లెట్ us be thankful express. ఎంతమంది దేవుని సన్నిధిలో ఉచితముగా శ్వాస పీలుస్తున్నాను ప్రభువా అని థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు.